హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము కుటా నుంచి ఉబుడ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఈ హోటల్కి బాయ్ బాయ్ చెప్పేసి ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. అక్కడ వెనుక చూస్తే బ్యాగ్స్ అన్నీ. సో ఈరోజు ఫస్ట్ సోవనీర్ షాపింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇది లోకల్స్ కొనే షాప్ అంట. రేట్స్ బాగానే రీజనబుల్గా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. సీయింగ్ బాగూస్ అంట, బాగున్నాయి అన్ని వెరైటీస్. సో నెక్స్ట్ వచ్చేసాం మనము ఏటీవీ రైడ్కి అనమాట. సో ఇది యాక్చువల్లీ అన్ప్లాన్డ్, మా డ్రైవర్ సజెస్ట్ చేస్తే సరే ట్రై చేద్దాంలే అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇలా లాంగ్ షూస్ ఇచ్చారు, ఇక్కడ వేసుకున్నారు చూడండి. సో ఇలా లాంగ్ షూస్ అండ్ ఒక హెల్మెట్ ఇచ్చారు. దెన్ కొంచెం ప్రాక్టీస్ చేయించారనమాట. జస్ట్ అక్కడ ఒక ట్రీ ఉంది, ఎలా యాక్సిలేటర్ ఇవ్వాలి అవన్నీ బేసిక్ థింగ్స్ చెప్పేసి ట్రీ చుట్టూ 2 రౌండ్స్ తిప్పేసి వెళ్ళారు. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. కొంచెం వాటర్లో, కేవ్లో ఇందాక చూసినట్టు మంకీ మౌత్లో నుంచి వెళ్ళడము అలా, అండ్ వాటర్ పక్క నుంచి. ఐ థింక్ అస్సలు ఫోన్లో చూపిస్తుంటే అస్సలు జస్టిస్ చేయట్లేదు. లిటరల్లీ సినిమాలలో చూస్తాను చూడండి, ట్రీస్ మధ్యలో నుంచి ఇట్లా సన్ రైజ్ వస్తుంటుంది ఒక దగ్గరికి, ఆ సన్ రైజ్ మెరుస్తూ ఉంటుంది. సేమ్ అదే వ్యూ అనమాట, చాలా బాగుండే. సో ఇంకా పిక్చర్స్ కోసం, వీడియోస్ కోసం అని చెప్పి కొన్ని స్పాట్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక్కొక్కరిని వెళ్ళమని చెప్తున్నారనమాట. ఇలా మమ్మల్ని వీడియో తీశారు కొన్నిసార్లు. మోస్ట్లీ నేను కూడా నడుపుదామని ట్రై చేశాను, కానీ చాలా కష్టం అండి ఇది అయితే. ఒక దగ్గర నడిపాను, వీడియో తీద్దామనుకుంటే మా ఆయన హెల్ప్ లేకుండా నడపలేకపోయాను అనమాట. ఇంకా సరేలే ఎందుకు రిస్క్ చేయడం అని జస్ట్ వీడియో లేకుండానే చేశాను నేను. అండ్ నార్మల్ రోడ్ మీద చేశాను అనమాట. ఇంకా కానీ చాలా కష్టం అండి అది రేస్ చేస్తుంటే. ఫుల్ పక్కకి, అంటే మనం డ్రైవింగ్లో ఏబిసిడి కూడా తెలియదు కదా, అలాంటి వాళ్ళకి కష్టం లేండి. నార్మల్గా ఉంటే దే కెన్ మేనేజ్. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర మనం కావాలంటే తడవచ్చు అనమాట వాటర్ కింద, అది మన చాయిస్ మీద ఉంటుంది. కానీ మొత్తం బాగుంది. ఈ అమెరికన్స్, యూఎస్ఏ వీళ్ళు వచ్చిన వాళ్ళైతే ఎక్కడ వాటర్ కనబడ్డా కూడా బట్టలు తీసుకొని బ్యాగ్లో కూర్చోడము, ఆ వాటర్ కింద వెళ్ళడము. ఎక్కడ సన్ ఉంటే అక్కడ మొత్తం బట్టలు తిరగడమే వాళ్ళ పని. ఇంకా మొత్తం ఎక్కడ ట్యాన్ అవ్వాలి, మేము ట్యాన్ అవ్వాలి. మేమేమో ఎక్కడ ట్యాన్ అవ్వద్దు అనుకుంటే సన్ స్క్రీన్ రాసుకుంటూ కూర్చోవడం, ఉల్టా. ఆ హిల్లీ ఏరియాస్ ఇంకేం చేశారంటే ఒక పక్కకు స్టోన్స్ పెట్టారు, ఒక పక్కకు పెట్టారు. ఏం పెట్టకుండా పెడితే అట్లా స్లాంటింగ్గా వెళ్తుంది కదా, అది కూడా బాగుండే. నెక్స్ట్ మా లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చేసాము. దాని పేరు చూడండి, పెద్దగా మనకి పేర్లు పలకడానికి రావులేండి, కానీ సెటప్ చాలా బాగుంది. ముందేమో మొత్తం వాటరు, వెనకాల గార్డెన్, అండ్ అక్కడ ముందు ఇంకా అంతా రైస్ ఫీల్డ్స్ అనమాట. లిటరలీ రైస్ ఫీల్డ్స్లో కూర్చొని తింటున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఫుడ్ యాజ్ యూజువల్లీ యావరేజ్ అండి. మేము జస్ట్ పాస్తానే ఆర్డర్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇండియన్ ఫుడ్ కాస్ట్లీ ఉందని. కానీ ఆ పాస్తా కూడా చల్ల పాస్తా ఇస్తారు, చల్లవి ఇస్తారు. ఎందుకో వాళ్ళకి పర్టికులర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది వేడివి కావాలి అని. ఇక్కడ ఈ షెల్టర్ లాగా చూస్తున్నారు కదా హట్, ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైవర్స్కి ఇలా పెడుతున్నారు. బాగుంది ఐడియా. అక్కడ ఒక ఫ్యాన్ అన్నా ఏదన్నా చేసి పెడతారు, వాళ్ళు అక్కడ చిల్ అవుతూ ఉంటారు, మేము మా పని చేసుకుంటాం లోపల. ఇక్కడ ఈ అట్రాక్షన్స్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ ఎప్పుడు ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము వాక్ చేసుకుంటూ వెళ్ళేది తెగుననాన్ వాటర్ ఫాల్. ఐఎమ్ సారీ తప్పు ప్రొనౌన్స్ చేసుంటే, ఇవి నోరు తిరగవండి. ఇక్కడంతా షాపింగ్ ఉండే, కానీ మేము కంపేర్ చేసాం, మేము తీసుకున్న దగ్గర ఇది ఎంత రేట్ డిఫరెన్స్ ఉందని. బాగానే రేట్ డిఫరెన్స్ ఉంది. యూ కెన్ కన్సిడర్ దట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇందాక చూపించింది, బాగానే ఉండే, వైడ్ వెరైటీ అందులో. అండ్ ఇలా అనమాట ఒక పబ్ లాగా పెట్టారు ఇక్కడ, చాలా బాగుండే. అక్కడ ఇన్ఫినిటీ పూల్ అవన్నీ ఉండే అనమాట. బట్ మేము అదేం చెక్అవుట్ చేయలేదు, డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది సెకండ్ టైం అనుకుంటా అండి వాటర్ ఫాల్. సో చూసినంతసేపు ప్రశాంతంగా చూసాము. ఇంకా ఈ డేకి ఈ వాటర్ ఫాల్ ఒకటే అనమాట, అన్ని యాక్టివిటీస్ అయిపోయాయి.
ఇప్పుడు మాకు టైం అరౌండ్ ఒక 2-3 అవుతుండొచ్చు. సో మెల్లిగా 5 వరకు అక్కడే టైం పాస్ చేసాం. ఇది బేబీ వాటర్ ఫాల్ అంట, అదేమో పేరెంట్ వాటర్ ఫాల్ మేబీ. సో ఇలా చిన్నగా బాగుంది, అక్కడ కాలు పెట్టి కొంచెంసేపు ఎంజాయ్ చేసి. ఇదంతా క్లబ్ అండి, చాలా ఫ్యాన్సీగా డిజైన్ చేశారు ఆ బొమ్మలు అది కానీ. సో ఇందాక అక్కడ కూర్చుండే మేము. ఇప్పుడు పేరెంట్ వాటర్ ఫాల్ వచ్చేస్తుంది ఇంకా. అండ్ అక్కడికి వెళ్ళి చిల్ అయిపోయాం ఇంకా మంచిగా. మా హస్బెండ్ వాటర్లో కూడా దిగారు, కొంచెం కాలు తడిచేంత వరకే. అక్కడైతే మంచిగా లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఫోన్కి వాటర్ ప్రూఫ్ కవర్ వేసుకొని వీడియోల మీద వీడియోలు తీసుకుంటున్నారు. ఇక వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చి కాలు మునిగేంత వరకు వెళ్ళాడు అనమాట. కానీ చల్లగా ఉండే వాటర్, కొంచెం మడ్డి ఉండే. అక్కడ రెయిన్ పడుతుంది మాకు. కంపేర్ టు కుటా, ఉబుద్ చాలా చల్లగా ఉంది. ఉబుద్ వైబ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నార్మల్గా వీడియోస్లో చూస్తాం కదా బాలీలో ఇల్లు అంతా టెంపుల్ లాగా ఉంటుంది, ఎక్కడ చూడు టెంపుల్. ఆ వైబ్ అంతా ఉబుద్లోనే ఉంది. కుటాకి వెళ్తే నార్మల్ ఇండియా లాగానే అనిపించింది. ఉబుద్లో మాత్రం ఓకే, సమ్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చాం మనము అన్నట్టు ఉండే అనమాట. సో మేము ఇంకా మా హోటల్కి వచ్చేవరకు అరౌండ్ 7 అట్లా అయ్యింది. ఇంకా చెక్ ఇన్ చేసేసరికి పెద్ద సర్ప్రైజ్, డీలక్స్ బుక్ అయిందనమాట. చాలా బాగుండే, పూల్ వ్యూ ఉండే. ఇది డోర్స్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి, అండ్ బాత్రూమ్ అయితే హైలైట్ అండి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షవర్ పెట్టారు. బాత్ టబ్ ఉంది, షవర్ ఉంది, అవుట్డోర్ షవర్ ఉంది, అదే ఓపెన్ షవర్ ఉందన్నమాట. వెరీ ఇంప్రెసివ్ అసలుకైతే, నీట్గా ఉంది. అండ్ ఉబుద్లో చాలా మస్కిటోస్ ఉంటాయి, లిజర్డ్స్ ఉంటాయి అంటారు. సో హోటల్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇంకా పాస్తాలు ఆ పిజ్జాలు తిని పిచ్చిలేసి తినంగానే ప్రాణం లేచి వచ్చిందండి మాకైతే. నిజంగా ఎంత క్రేవ్ చేస్తున్నామో అనిపించింది. ఏం లేదు, జస్ట్ బటర్ నాన్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాము, తినేసి బయటపడిపోయాము. ఇంకా ఇది ఇండియన్ తందూర్ అనమాట, మస్ట్ కన్సిడర్ అండి. అథెంటిక్ ఇండియన్ ఫుడ్ ఉంది, టేస్ట్ బాగుంది. రేపు ఇంకొక ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ ట్రై చేయబోతున్నాము, అది కూడా రివ్యూ ఇస్తాను నేను వెళ్ళాక.